హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని మాటలు హరిశంకర్ గారు మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా ఈ మాటలు విన్న తర్వాత కొంతమందికి కనువిప్పు కలగాలి, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చెయ్యాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏం చేసాం ఈ సమాజానికి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మనం ఏంటి, ఆయన్ని విమర్శించే అంత స్థాయి మనకు ఉందా లేదా అనేది తెలుసుకొని మాట్లాడాలి. దాని గురించే ఒక వీడియో అయితే మీకు చూపిస్తాను. హరిశంకర్ గారు మాట్లాడినటువంటి మాటలు వినండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. అసలు డబ్బుకి ఏ మాత్రం కూడా అంటే దాన్ని ఏమంటారు, డబ్బుకు లొంగని వ్యక్తి అని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇట్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. గబ్బర్ సింగ్ తర్వాత మా కాంబినేషన్ లో చాలా మంది సినిమాలు, కొంతమంది కార్పొరేట్ వాళ్ళు వచ్చి యాడ్స్ ట్రై చేద్దామంటే 2012 ఆల్మోస్ట్ అప్పటికి పాన్ ఇండియా అనే టర్మే లేదు, కానీ ఆల్మోస్ట్ షారుఖ్ ఖాన్ యాడ్స్ తీసుకుంటే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు కళ్యాణ్ గారికి. బట్ ఆయన ఆ కార్పొరేట్ ప్రొడక్ట్స్ కొన్ని ప్రొడక్ట్స్ హెల్దీ కాదని, కొన్ని ప్రొడక్ట్స్ కిడ్స్ కి మంచిది కాదని చెప్పి ఆయన రిలీజ్ చేశారు. ఆ యాడ్ నన్ను తీయమన్నారు. నా కళ్ళ ముందు ఆయన కొన్ని కోట్ల విలువ వేసే యాడ్స్ రిజెక్ట్ చేశారు. ఇంకోటి చేయడం ఈయన చేయకపోవడం కంపల్సరీ కాదు, ఎవరి ధోరణి వాళ్ళది. బట్ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటించేలాగా, అందుకే ఎక్కడన్నా తనకి నెగటివ్ ఉన్నా, ఎక్కడన్నా తనకి. ఇది హరిశంకర్ గారు మాట్లాడింది నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించినటువంటి ఆరా, పవన్ కళ్యాణ్ గారి ఆరాని రిప్రజెంట్ చేస్తూ ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్ గురించి మాట్లాడుతూ, ఆ లిరిక్స్ గురించి మాట్లాడుతూ చెప్తుంది అనమాట. ఇప్పుడు 2012లో ఒక 15 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి అలాగే ఉన్నారు, అంతకు ముందు నుంచి అలాగే ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు అనేటువంటి ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతున్నటువంటి విధానం అన్నమాట. సమాజంలో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు ఈ సమాజానికి, ఏంటి పవన్ కళ్యాణ్ గారు గొప్ప, అసలు ఆయన గురించి విమర్శన చేయడం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతమందికి అదే పరిపాటిగా మారిపోయింది అనుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇది చూసి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నిజంగా ఆయన గురించి మనం ఏదైనా విమర్శ చేసేటప్పుడు నిజమా కాదా, ఆయన అనేటువంటి స్థాయి మనకు ఉందా లేదా, ఆయన ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన మనుషులకి చేసింది ఏంటి, సమాజానికి చేసింది ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకోండి. ఎప్పుడో ఒక 15 ఏళ్ల క్రితం, అంతకు ముందు కూడా ఒక పెప్సీ యాడ్ చేశారు ఆయన. చేసి దాంట్లో ఏ కెమికల్స్ కలుస్తున్నాయి అనేటువంటి మాట వినగానే వెంటనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఆయన కొన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆ రోజుల్లోనే వచ్చింది ఆయనకి, ఆయన కూడా వదిలేసుకున్నారు. ఆ తర్వాత చాలానే వచ్చాయి. అవన్నీ చేయకుండా ఆఖరికి మొన్న షారుఖ్ ఖాన్ అనేటువంటి వ్యక్తితో, అంటే మన ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా షారుఖ్ ఖాన్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు షారుఖ్ ఖానేనా అనుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇండియాలో ఎవరు హీరో అంటే షారుఖ్ ఖానా అనేటువంటి మాటలు కూడా నేను విన్నాను మిగతా దేశాల్లో. అంత పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి వ్యక్తి, అంత ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి, అంత డిమాండ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయనకిచ్చేటువంటి రెమ్యునరేషన్ ని పవన్ కళ్యాణ్ గారికి ఇస్తూ 2012లోనే ఒక యాడ్ ఫిల్మ్ చేయమంటే ఎన్ని కోట్ల రూపాయలు ఆలోచించండి. ఆయన నాకు వద్దు, పిల్లలకి హానికరమైనవి, సమాజానికి మంచివి కాకుండా ఎవరన్నా ఇబ్బంది పడేటువంటివి మనం వద్దు అనేటువంటి యాడ్లు చేయను అని చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజుల్లోనే కనిపించింది. అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక టొబాకోకి సంబంధించినటువంటి ఒక కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యారట. సార్ మీరు ఈ టొబాకో యాడ్ చేస్తే కనుక పాన్ ఇండియాలో ఇప్పుడు ఎంతమంది అయితే హీరోలు ఉన్నారో, ఎంత టాప్ రెమ్యునరేషన్ అయితే ఉందో దానికి మించి మీకు ఇస్తాం, మీకు అంత డిమాండ్ ఉంది, సమాజంలో మీరు చెబితే దాని ఇంపాక్ట్ కూడా వేరు, మీరు చేయండి అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఆయనకి ఇవ్వటానికి సిద్ధపడ్డారట. పవన్ కళ్యాణ్ గారు, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, తెలిసి కూడా మీరు మళ్ళీ వచ్చారు అంటే నేను మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. ఇలాంటివి ఆలోచన పవన్ కళ్యాణ్తో చేపిస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నా కూడా ఆపేసుకోండి. అలాంటివి ఎప్పుడు నా దగ్గరికి తీసుకురావద్దు, దయచేసి అలాంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దు అని చెప్పి చిన్న తరహా వార్నింగ్ ఇచ్చే పంపించేశారట సున్నితంగా. అలాంటి వ్యక్తిత్వం ఆయన. కొంతమంది మనం చూస్తున్నాం, రీసెంట్ గా కొంతమంది యూట్యూబర్లు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేయటం. కొంతమంది యూట్యూబర్స్ మనం చూసాం, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఆ డబ్బులు తీసుకొచ్చి
సమాజం వెనక ఏదో సేవ చేస్తున్నట్టుగా ఒక కుటుంబానికి ఒక ఇద్దరికి రిక్షా వాళ్ళకి వాళ్ళకి కొంత డబ్బు కట్టలు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ద్వారా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి, కొంతమంది కుటుంబాలు రోడ్ల మీద పడిపోతాయి, కొంతమంది ప్రాణాలే పోతాయి. ఇక్కడ తీసుకొచ్చి మాత్రం ఒక కుటుంబానికి ఏదో మంచి చేసేస్తున్నాం అని చెప్పి ఆ వ్యూస్ ద్వారా సంపాదిస్తాడు, ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదిస్తాడు, సమాజంలో మంచి పేరు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సమాజంలో చేసేటువంటి సేవా కార్యక్రమాలకి కూడా మంచిగా వచ్చే డబ్బునే ఉపయోగించాలి, నిజాయితీగా వచ్చేటువంటి డబ్బునే ఖర్చు పెట్టాలి అనేటువంటి వ్యక్తిత్వం అయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న కొణిదెల గ్రామానికి కావచ్చు, ఎన్నో గ్రామాలకి ఆయన అనేక డబ్బులు, ఎంతో మంది కుటుంబాలను ఆదుకుంటున్న ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. కొణిదెల గ్రామానికి వాటర్ ట్యాంక్కి 50 లక్షలు ఇచ్చారు. అధికారంలో ఉన్నారు కదా, 50 లక్షలు ఇచ్చేయచ్చు, గవర్నమెంట్ దగ్గర నుంచి శాంక్షన్ చేయించేయచ్చు. కానీ ఆయనకి ఎందుకో ఆయన సొంత డబ్బులు ఇస్తేనే అది సాటిస్ఫాక్షన్ ఆయనకి. ఇలా కష్టపడి సంపాదించినటువంటి ఆ డబ్బుని ప్రజలకి పంచితేనే ఆయనకి మనసు తృప్తిగా ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వం అయింది. ఏదైనా ఒక సమాజానికి సేవ చేయాలన్నా అది మంచి డబ్బు అయి ఉండాలి. అలాంటి వ్యక్తి గురించి మొన్న ఎవరో ఒక వ్యక్తి మాట్లాడేస్తున్నాడు. ఆయనకి 5 కోట్లు 10 కోట్లు అని చెప్పినటువంటి వ్యక్తి. బాబు చూడయ్యా, మనం ఆయన గురించి విమర్శ చేయాలంటే నువ్వు జడ్జిగా చదివానన్నావు, చదువుకున్నావో మాకైతే తెలియదు. కానీ ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడే ముందు చేసేయచ్చు. అక్కడ నుంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని నెలకు అలాంటి 4-5 యాక్ట్లు చేస్తే రెడీగా ఉంటారు, క్యూ కట్టేస్తారు ఆయన దగ్గరికి. ఆ డబ్బు తీసుకొచ్చి సమాజంలో సేవ చేస్తానని చెప్పి బిల్డప్ ఇచ్చేయచ్చు. కానీ చేయట్లేదు. పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా తీసి కౌలు రైతులకు ఇచ్చినటువంటి వ్యక్తి. మనకి సమాజంలో మనం ఎంగిలి మెతుకులు కూడా ఇసరం, కానీ మనం బిల్డప్లు ఇచ్చేస్తాం. కొన్ని వేల కోట్లు అక్రమంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించినట్టు మాత్రం మనం ప్రశ్నించాం. కానీ ఆయన 2 కోట్ల రూపాయలు ఎక్కడో ఇదిగో ఇచ్చేస్తానని చెప్పాడు, కానీ డబ్బులు ఎక్కడికి పోయినాయో మనం అడగం. కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం విమర్శిస్తాం. ఇక్కడ తెలుసుకోండి, కనీసం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఇలా మనం విమర్శించే ముందు సమాజం మనల్ని తిరిగి ఓస్తారు, తిడతారు అనేదాన్ని కొంచెం గుర్తుంటే బాగుంటుంది. ఈ రోజు హరిశంకర్ గారు ఇది చెప్పారు, ఇంతకుముందు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఏదేమైనా కొంతమంది కనువిప్పు కలగాలి, తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత మూసుకోవాలి, అంతే.